ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఆ ఓవర్ థింకింగ్ ప్యాటర్న్స్ కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ మీరు చెప్పే ఈ హీలింగ్ ద్వారా క్యూర్ అవుతాయా? అవుతాయి. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మేము ఎంతైతే హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటామో, అంతే సిద్ధంగా అవతలి వాళ్ళు ఉండాలి. నేను ఇది క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా వచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ని కానీ, గైడెన్సెస్‌ని కానీ ఫాలో అవ్వగలగాలి. లేదు ఫాలో అవ్వట్లేదు లేదా అవుతున్నారు అయినా అవ్వలేదు అంటే ఎందుకు అవ్వలేదు అని ఇంట్రోస్పెక్ట్ చేసుకోగలగాలి. సో ఈ ఫస్ట్ యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ప్యాటర్న్స్ కూడా ఇందాక చెప్పినట్టు సర్వైవల్ మోడ్లో ఉన్నప్పుడు వస్తాయి. అంటే మనం క్రేవ్ అవుతూ ఉంటాం ఒక దానికోసం. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. అంటే ఏంటి? పదే పదే మనం యూనివర్స్‌కి ఏం చెప్తున్నాం? నా దగ్గర ఇది లేదు అనే కదా చెప్తున్నాము. నాకు ఇది కావాలి అంటే ఇది లేదు అని. ఎంత ఇంటెన్సిటీతో చెప్తున్నామో యూనివర్స్ ఏం చేస్తుంది? అంత దూరం పెడుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి ఒకటి లేదు అనుకుందాం. ఫర్ జాబ్ లేదు. జాబ్ లేదు, జాబ్ లేదని ఆయన అంటూ ఉంటే, అంటే అక్కడ ఎలా క్రియేట్ చేస్తే జాబ్ వస్తుంది? మాట మంత్రం అవుతుంది కదా! ఆ! హ్మ్. నాకు జాబ్ ఉన్నది అనాలా? నాకు జాబ్ ఉన్నది కాదు. నాకు జాబ్ ఉంటే ఆ మొమెంట్‌లో నేను ఎంత హ్యాపీగా ఉంటాను. అంటే ఇప్పుడు జాబ్ లేదు అంటే ఒక ల్యాక్ అనేది సిస్టమ్‌లో క్రియేట్ అయింది. మన మెదడులో అంటే మన మైండ్‌లో, సబ్‌కాన్షియస్‌లో, శరీరంలో కూడా ఆ మెమరీ ఉంటుంది కదా! నర్వస్ సిస్టమ్‌లో. సో, ఇలాగా ఇది ఇంతటితో ఆగదు. నాకు జాబ్ లేదు అనేది ఒక మనిషి తను పక్క వాళ్ళకి చెప్తే ఆగదు. వాళ్ళ పేరెంట్స్ చెప్తారు ఇంకో 100 మందికి. అవునా? అలాగే వీళ్ళే ఇంకొక నలుగురికి రెజ్యూమ్స్ పంపిస్తూ చెప్తారు. గుడ్ థింగ్. అంతవరకు గుడ్ థింగే రెజ్యూమ్స్ పంపించడానికి. కానీ ఈ ల్యాక్ ఏదైతే సిస్టంలో క్రియేట్ అయిందో దీన్ని భర్తీ చేయాలి. భర్తీ ఎలా చేయాలి అంటే మన ఆలోచనని ముందు మార్చాలి. సరే జాబ్ లేదు, ఎక్నాలెడ్జ్‌మెంట్. పరిగెత్తకండి, కంగారు పడకండి. సిట్ డౌన్. జాబ్ లేదు సరే ఎక్నాలెడ్జ్ చేశా. కానీ జాబ్ ఉంటే నేను ఎంత హ్యాపీగా ఉంటా? ఆ హ్యాపీగా ఉన్న దాంతో నేను ఏవేం పనులు చేస్తా? ఒక చిన్న మిషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే ఏంటి అంటే సర్వీస్ అనేది యూనివర్స్ ఎప్పుడైనా సరే నేను సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు దీనికి తగిన వనరులు క్రియేట్ చెయ్యి అనేది ఒక్క క్లెయిమ్. అదేం చేస్తుంది అంటే యూనివర్స్ నాకు రూ. 5 రానివ్వండి. రూ. 1 నేను సర్వీస్‌కి స్పెండ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు యూనివర్స్ రూ. 500 వచ్చే అవకాశాలని క్రియేట్ చేస్తుంది. సో అది ఆ క్లెయిమ్ అలాగే ఆ విజువలైజేషన్ థాట్, విజువలైజేషన్, ఎమోషన్ ఈ 3 కలిపి ఉన్నప్పుడు మన నర్వస్ సిస్టమ్ అనేది రీసెట్ అవుతుంది. దీంతో పాటు మీరు చేయవలసిన రకరకాల ప్రాక్టీసెస్ ఉంటాయి కదా! మీకు తెలుసు బ్రెత్ వర్క్ మీరే చేయిస్తారు. సో ఇన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి కదా! సో ఇలాంటి ప్రాక్టీసెస్ ద్వారా కూడా హెల్ప్ అవుతుంది. అయితే ఇప్పుడు కొంతమందికి ఫైనాన్షియల్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ ప్యాటర్న్స్ అంటే ఇప్పుడు ప్రపంచం కూడా ప్రస్తుత సిట్యుయేషన్ కూడా మీరు ఎగస్ట్రా ఖర్చులు పెట్టొద్దని గవర్నమెంటే అవునవును. అంటే ఎంటైర్ వరల్డ్ ఇక్కడ అంటే ఆ ప్యాటర్న్‌లోకి వెళ్ళిపోయిందని ఆలోచించాలా? వ్యక్తిగతంగా కాన్షియస్ మైండ్ ఆ ప్యాటర్న్‌లో ఉందని చెప్పాలా? ప్రతి ఒక్కరి సబ్‌కాన్షియస్ లేకపోతే ఈ ప్యాటర్న్ అనేది ఎందుకొస్తుంది? ఆ ప్యాటర్న్‌కి మనం ఎట్లా క్లియర్ చేసుకోవాలి? అంటే ఇండివిడ్యువల్ అండ్ ఒక కంట్రీ కలెక్టివ్. కలెక్టివ్. హ్మ్. ఇండివిడ్యువల్ అండ్ కలెక్టివ్ ప్యాటర్న్. ఇప్పుడు ఒక దేశం మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్‌లోకి వచ్చేస్తుంది. హ్మ్. సో, అట్లాంటప్పుడు ఆ ఇదిలో అందరూ ఉంటారు. రిచ్ ఉంటారు, పూర్ ఉంటారు. పూర్ ఎక్కువ సఫర్ అవుతారు. సో, ఆ ఇండివిడ్యువల్ ఫైనాన్షియల్ ప్యాటర్న్స్‌ని ఎలా క్లియర్ చేసుకోవాలి? కలెక్టివ్ ఫైనాన్షియల్ ప్యాటర్న్స్ ఎలా ఓకే. కలెక్టివ్ అంటే ఆ! కంట్రీ థౌసండ్స్ ఆఫ్ ఇండివిడ్యువల్స్. ఆ! థౌసండ్స్ ఆఫ్ ఇండివిడ్యువల్సే ఒక కలెక్టివ్ ఆ! అవును. కదా! హ్మ్. సో, ఈ ఈ క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది వదిలేయండి పోనీ క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ కాకపోయినా మనకి ప్రతి కణము
ఇక్కడ రియాక్ట్ అయిన విధానాన్ని బట్టి ఇంకో కణం రెస్పాండ్ అవుతుంది. అది ఈ వ్యక్తిలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో ఎప్పుడైతే మనకి సంక్షోభం క్రియేట్ అయిందో, అది మన ఇండివిజువల్గా అయినా బయట అయినా, దీన్ని ఫస్ట్ ఇండివిజువల్ కోణంలో చూస్తే మనం దాని నుంచి బయటపడడానికి మనకి మనగా చేయవలసిన సాధనలు ఉన్నాయి. మొట్టమొదటి ధ్యానం, మంత్ర సాధన ఇవి చేస్తాం కదా. సో వీటితో పాటు సబ్ కాన్షియస్ రీప్రోగ్రామింగ్, ఇది రోజు చెప్పాలి మన సబ్ కాన్షియస్కి. ఏంటి అంటే ఇది టెంపరరీ, వీఆర్ సీయింగ్ లైట్. ఓకే, మనకి లైట్ ఉంది, ఆ లైట్ ఉన్నందుకు థ్యాంక్ యూ. నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు, ఓకే, నేను అబండెన్స్లో ఉన్నందుకు థ్యాంక్ యూ. ఈ లెసన్ నాకు జాగ్రత్త పడమని నేర్పుతోంది తప్ప ఇది నన్ను ల్యాక్లోకి తీసుకురావట్లేదు అని ఫస్ట్ చెప్పుకోవాలి. ఓకే, లేదు అంటే ల్యాక్లోకి వచ్చేస్తాం స్లోగా. నెక్స్ట్ స్టెప్ అదే, ఇది టెంపరరీ, ఇది నన్ను జాగ్రత్త పడమని మాత్రమే హెచ్చరిస్తోంది. ఇది మాత్రం అండర్లైన్ చేసి మన సబ్ కాన్షియస్కి చెప్పాలి. సో ఇలా చెప్పినప్పుడు ఒక 10 మంది చెప్పారనుకోండి, ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ బాల్ క్రియేట్ అవుతుంది. సో ఆ బాల్ న్యాచురల్గా ఇంకో 100 మందికి డిస్ట్రిబ్యూట్ అవుతూనే ఉంటుంది. సో నేను అక్కడ ఎవరో కూర్చొని ఇలా ఆలోచించారు, ఇది టెంపరరీ అని. సో ఈరోజు నేను ఇక్కడ కూర్చుని అయ్యో పెట్రోల్ లేదు, రేపు ఇక్కడంతా పెట్రోల్ స్కేర్సిటీ ఉంది ఎలాగా అనుకునే కంటే, అప్పుడు ఇమీడియట్గా ఇటు వచ్చి అటు వచ్చి ఏదో చూస్తా మెసేజ్, ఇది టెంపరరీ అనే మెసేజ్. సో అప్పుడు నేను దాన్ని ఫీడ్ చేసుకుంటా. అంటే అలా నేను ఇన్ఫర్మేషన్ని ఒకరి నుంచి ఒకరికి తీసుకుంటూ ఉంటారు. సో అలా తీసుకున్న ఇన్ఫర్మేషను ఒక కలెక్టివ్ ఇన్ఫర్మేషన్గా న్యాచురల్గా మారిపోతుంది. సో ఇప్పుడు పైనుంచి వచ్చింది కదా ఇది, సో మనం కింద నుంచి చెప్పాలి దిస్ ఇస్ టెంపరరీ, దిస్ ఈజ్ టెంపరరీ అండ్ మనకి అబండెన్స్లోనే ఉన్నాము ఎప్పుడు, ఓకే అని చెప్తే మన సబ్ కాన్షియస్ అలాగా వర్క్ చేస్తుంది. ఇది మనతో పాటు ఇంకో నలుగురికి హెల్ప్ అవుతుంది. ఇందులో జాబ్ రాని వాళ్ళు కూడా హెల్ప్ అవుతారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్యాటర్న్లోని ఇంకొక, అంటే రీసెంట్గా నేను ఆస్ట్రాలజీలో చూసింది, ఒక అతను ఉన్నారు. అతను అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. మామూలుగా ప్రాజెక్ట్ స్టార్టింగ్లో వాళ్ళు కొన్ని ప్రామిసెస్ చేస్తారు కదా, సమ్ ఎక్స్ అమౌంట్, ప్రాజెక్ట్ పూర్తి చేస్తే సమ్ వై అమౌంట్ అనేది X+Y అనేది ఉంటుంది. ఈయన ఎక్స్ వరకు హ్యాపీగా తీసుకుంటున్నాడు ప్రాజెక్ట్ని. ఆ చివర 10% డీలింగ్స్ అప్పుడు ఆ వై అమౌంట్ని తీసుకునేటప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను కన్స్ట్రక్షన్లో ఉన్నాడు, హ్యాపీగా ఒక అపార్ట్మెంట్ కట్టించేసాడు, 40 ప్లాట్లు హ్యాపీగా అయిపోయింది. 40 ప్లాట్లు పైన ఏదో టెంపరీగా ఇప్పుడు ఉంటుంది కదా, పెంట్ హౌస్ లాగా వేస్తాడు. దానికి ఇంత కన్స్ట్రక్షన్కి ఆయన ఖర్చు ఈయనకి ఇచ్చారు, ప్లస్ ఈయన కొంత ఇవన్నీ కొనుగోలులో కొంత మిగులుతుంది, అంతవరకు హ్యాపీగా తీసుకున్నాడు. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఇంత బాగా కట్టావు కదా, ఇంత 42 సంథింగ్ ఫ్లాట్స్ అయిపోయింది, పెంట్ హౌస్లో మీకు ఒకటి ఇచ్చేస్తాము అనేది, ఇట్లా అంటే దాంట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ లాగా మంచి స్క్వేర్ ఫీట్, అంటే మోర్ దాన్ 3,000 స్క్వేర్ ఫీట్లో మీరు హ్యాపీగా ఉండొచ్చు అన్నట్లుగా వాళ్ళు ఏదో ప్రామిస్ చేశారు. సో అంటే మీకు రియలిస్టిక్గా ఉండటం కోసం రియల్ స్టోరీ చెప్తాను. సో అప్పుడు అతను ఏమైపోయింది, మొత్తం అయిపోయింది, వర్క్ అయిపోయింది, అమ్మేశారు, మొత్తం అయిపోయింది, ఈయనకి ఇచ్చేసారు. ఆ ఫైనల్ ప్రామిసెస్ ఉంటాయి కదా, ఆ వై అనేదాన్ని గెటిన్ కావలేకపోతున్నాడు ఈయన. అంటే ఇక్కడ వరకు సాటిస్ఫై, కానీ ఫుల్లీ సాటిస్ఫై కాదు. అక్కడ ఏ ప్యాటర్న్ రిసీవింగ్ బ్లాక్. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడును ఇందాక చెప్పినట్టు ఇది చేస్తేనే ఇది వస్తుంది, ఇంతవరకే నాది, ఓకే, దీని తర్వాత నాది కాదు. అంటే హార్డ్ వర్క్ చేస్తేనే మనీ వస్తుంది, దాని తర్వాత నాది కాదు. గ్రేస్, బ్లెస్సింగ్స్, భగవంతుడి కరుణ కటాక్షాలు ఉంటాయి అని నమ్మలేరు. అంటే ఇదేంటి, ఇప్పటి వరకు ఈయన 40-45 చేసింది ఈయన హార్డ్ వర్క్, ఆ పైది కరుణ కటాక్షాలు. అది తీసుకోవడానికి ఆయనలో బ్లాక్ ఉంది. ఏంటి, ఆయన నమ్మక వ్యవస్థ, ఆయన కండిషన్డ్ బిలీఫ్, ఇదన్నమాట రిసీవింగ్ బ్లాక్. సో ఆ బ్లాక్ మీద పనిచేస్తే
హీ విల్ రిసీవ్ న్యాచురల్లీ. గ్రేస్ కూడా మనదే, అంతే కదా. మనం ఒకటి చేసినందుకు బ్లెస్సింగ్ వచ్చింది, ఆ గ్రేస్ కూడా మనదే. అది తీసుకోగలిగే అది కూడా సబ్ కాన్షియస్ బ్లాకే అండి. ఎందుకంటే ఇది ఇన్నర్ చైల్డ్కి మళ్ళీ వెళ్తుంది, లేదా ప్రీవియస్ లైఫ్లోకి వెళ్తుంది. అంటే ఆ బ్లెస్సింగ్ని రిసీవ్ చేసుకోవడం రిసీవ్ చేసుకోలేకపోతున్నాను అనమాట. ఆ రిసీవ్ చేసుకోవాలంటే మొత్తం ప్యాటర్న్ మొత్తం చేంజ్ చేయాలి. ప్యాటర్న్ని మొత్తం చేంజ్ చేయాలి. అంటే ముందు రూట్ కాజ్కి వెళ్ళాలి. ఎక్కడ ఏ సంఘటన ద్వారా ఇది ట్రిగ్గర్ అయింది, ఆ సంఘటన ఏ టైం లైన్లో జరిగింది, అంటే ఈ లైఫ్లోనే జరిగిందా, నిన్న కూడా పాస్టే కదా మనకి. సో ఈ టైం లైన్లో జరిగిందా, ఇంతకు ముందు ఎవరితో అయినా జరిగిందా, జస్ట్ అబ్జర్వ్ చేస్తే జరిగిందా, లేదా మన పూర్వీకుల నుంచి వచ్చిందా. సో అలాగా కూడా ఈ బ్లాగ్స్ అనేవి వస్తాయి. సో ఈ సెషన్స్లో కానీ ఎలాగైనా సరే, ఎవరైనా సరే సెషన్లోకి వెళ్ళలేకపోయారు అనుకోండి, దే కెన్ డూ మెడిటేషన్ చేసి కూడా నా బ్లాక్ ఎక్కడి నుంచి వచ్చింది, ముందు ఫస్ట్ అవేర్నెస్ నాకు బ్లాక్ ఉంది అనేది అవేర్ అయితే తర్వాత దాని మీద పనిచేయడం అనేది వాళ్ళకే డైరెక్షన్స్ కూడా వస్తాయి, కానీ దానికి సిద్ధంగా ఉండరు. ఓకే, సో సెషన్స్ వరకు వస్తే సెషన్లోకి వెళ్ళినప్పుడు వెళ్ళి చూసి సో అండ్ సో పర్సన్ తోటి నీకు ఇది ట్రిగ్గర్ అయింది, అదక్కడ రిజాల్వ్ చేసి సో మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాం, ఇక్కడికి ఇది రిసీవింగ్ బ్లాక్స్ని రిలీజ్ చేసేస్తాం. అయితే ఈయనదే అనమాట. ఈయన వర్క్ చేసినప్పుడు ఈ వర్క్ ఫినిష్ అయిపోయే లోపల నెంబర్ ఆఫ్ వర్క్స్ వస్తున్నాయి ఆయనకి, ఆపర్చునిటీస్ కూడా పెరిగాయి. కానీ ఈయన క్వాలిటీ ఆఫ్ వర్క్ నచ్చుతుంది, క్వాలిటీ ఆఫ్ వర్క్ దగ్గర మనీ రిసీవ్ చేసుకుంటున్నాడు, కానీ ఆ పైన వచ్చే గ్రేస్ని రిసీవ్ చేసుకోలేదు. ఆ గ్రేస్ని రిసీవ్ చేసుకోవడంలో ఆయన ఫెయిల్యూర్ అవుతున్నాడు. సో వీళ్ళతో ఈయనతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే ఒక్కో చోట ఫ్లాట్, ఒక్కో చోట పెద్ద కన్స్ట్రక్షన్ వెళ్ళి, అంటే వాళ్ళు కంపేర్ చేసుకుంటే ఈయనకంటే ఓ 20% ఫైనాన్షియల్గా 30% బెటర్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బ్లాక్స్ లేవు, వాళ్ళు కావాలంటే ఇంకొక 2 ఇవ్వండి అనుకుంటారు కాబట్టి అనమాట. ఆ గ్రేస్ని అంటే నేను ఎంత పని ఈయనకు ఒకటి ఉంది, నేను ఎంత పని చేసినానో అంత ఫలితం వస్తుందండి అని మాట తీరులో, నేను ఎంత పని చేశానో అంత ఫలితం వచ్చిందండి, ఎగస్ట్రా నాకు రావాల్సింది దక్కడం లేదండి. ఆయన వర్డింగ్ ఇది సేమ్ వర్డింగ్ అనమాట. సో